ఇంకా ఎంతసేపు చూడాలిరా వాడి కోసం? ఏమిటయ్యా ఇంత లేటు? ఎంత లేట్ అయినా రావాల్సిన టైంకి వస్తాడు మా బాస్. వాలీ, ఎవడ్రా వీడు? వీడే నాన్న, సిటీలో నంబర్ 1 ఫోటోగ్రాఫర్. మరి ఫోటో తీయకుండా నా ఫేస్ చూస్తాడేంటి? మీరు అదిగా సార్, మీరు మీ నాన్నగారు ఒకే నైట్ నుంచి డెవలప్ చేసిన ఫోటోలా ఉంటేను. వచ్చిన పని కాదు. అలాగేనండి. షూస్ సారీ. ఏంట్రా వీడు పని కన్నా హడావిడి ఎక్కువ చేస్తున్నాడు? స్మైల్ ప్లీజ్. లెన్స్ క్యాప్ తీసారా? నువ్వు తీరా, నువ్వు కొట్టానంటే మొహం నెగిటివ్ అయిపోద్ది. సేఫ్టీగా ఇంకోటి తీ. అవసరం లేదు సార్, మా బాస్ ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టే. దీపం ఆరిపోకుండా నూనె పోయాలని తెలియదు నీకు? వీడి రక్తంతో దీపం వెలిగించండి. మా నాన్న ఫోటో లేదన్న తేడా వస్తే ఈ శవం ప్లేస్ లో నువ్వుంటావు, నీ ఫోటో తీయడానికి వీడుంటాడు. ఒరే, అంత పవర్ఫుల్ ఫినిషింగ్ ఇచ్చాడేంట్రా? ఫోటో తీసినంత తేలిగ్గా మర్డర్ చేశాడు బాబోయ్. ఆ ముసలోడు ఫోటో తొందరగా ఇచ్చేస్తే మంచిది, మనకి సేఫ్టీ. పదరోయ్ పద నాయనా. సార్ అర్జెంట్ స్టూడియోకి వెళ్ళాలి సార్. బుక్క పక్కన లిఫ్ట్ ఇవ్వడానికి నా సైకిల్ దొరికిందా? ఈయన బుక్క పగిరి కాదు సార్, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కుట్టుకుపోతాడు. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. ఎక్కడికి వెళ్ళాలి? దోలు కూడా సార్. ఏమిటా తుస్సు? మీరు కస్టమర్ అంటే చెప్తాం సార్. ఏమిటో తొందరగా చెప్పు. సైకిల్ కి పంచర్ పడింది సార్. దిగు దిగు. ఉదయాన్నే చెంబు మొహం కడగలాడు సార్. ఇందాక బుక్క పక్కన ఉన్నారు, ఇప్పుడేమో చెంబు మొహం అంటారు. రెండిట్లేదు ఖాయం చేసుకోవాలి. రెండు ఖాయం చేసుకోండి వీడి మొహానికి. అబ్బో నాయను, ఈ ముసలోడు చావు నా చావుకు వచ్చింది దేవుడు. అలాగేనండి. ఓహో, ఆహా, ఓకే సార్. సార్, నానాజీ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. హంపీలో పెద్ద రాయి దొరికిందంట. మనం తీసిన ఫోటో ఎదురుగా పెట్టుకొని వాళ్ళ నాన్నగారిది నిలువత్తన విగ్రహం చెక్కుతారంట. నవ్వుతున్నారంటే ఫోటోలు అద్దరుంటాయే. అరే, నవ్వుతూ ఏడుతున్నారంటే ఫోటోలో నవరసాలు ఉట్టిపడి ఉంటాయే. ఏది ఫోటో చూడండి. ఇది చూడు రాయ్. ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టు పెద్ద కట్టింగ్ ఇచ్చావు. వాడు కానీ ఈ ఫోటో చూసాడంటే ఒక ఫోటోతో 2 మటర్లు అవుతాయి. నీ అమ్మ కడుపు మాడ. వాడు వచ్చి చంపుతాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం మాటలతోనే మటర్ చేస్తున్నావురా. అమ్మో, ఈ టైంలో ఈడొచ్చాడేంట్రా? మన పెళ్లి చూపులు కానీ ఫోటో తీసుకున్నాడు. వాటి కోసం ఇప్పుడు వచ్చి ఉంటాడు. ఫోటో తెచ్చేద్దాం. ఫోటోలు రెడీ? ఫోటోలు రెడీ సార్. రెడీ అయితే ఇవ్వయా మరి.
అయినా పెళ్లి చూపులకి మీరే వెళ్లకుండా ఫోటోలు ఎందుకు పంపిస్తున్నారు సార్? డైరెక్ట్ గా మీరే వెళ్తే అమ్మాయి కంగారు పడుతుందనా? టైం ఏదయ్యా, శివారంలో బందిపోట్లు, ఎలక్షన్ లో కత్తిపోట్లు, అసెంబ్లీ ముందు ధర్నాలు. ఓహో. అయినా ఫోటోలు తెమ్మంటే డిస్కషన్ పెడతామటి, వెళ్ళిపడరా. అలాగేనండి. సార్ మీ చెయ్యి చాలా అందంగా ఉంది సార్. మీ అత్తన్నడికి చేతితో బ్రాస్లెట్ చేయించండి సార్. చేయిస్తే బాగుంటుంది, ఆ. కానీ మా సీఏ చూసారనుకో ఆ. తన చేతికి ఇంకా బాగుంటుందని లాగేసుకుంటాడు. మీసాలు కొద్దిగా షార్ప్ చేసా చూసావా? అబ్బో బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. సార్ మీ ఫోటో చూడండి సార్, ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయో. ఇదిగో ఇది ఇది ఇది. ఏమిటయ్యా ఇది? అరే పెళ్లి చూపుల ఫోటోలే ఇవి. ఒరే దరిద్రుడా, ఆ మర్డర్ ఫోటో కూడా అందులో ఇరుక్కుపోయిందిరా. సార్ 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 ఏంటయ్యా, సార్ డబ్బులా? స్టేషన్కి వచ్చి తీసుకో. డబ్బులు కాదు సార్, ఈ ఫోటోలో మీ మీసం సరిగ్గా పడలేదని డౌట్ గా ఉంది సార్. కరెక్ట్ కరెక్ట్. మొహం బాగాలేకపోయినా పర్వాలేదు కానీ మీసాలో తేడా వస్తే గొడవలు అయిపోతాయి. బాగుంది. మీసం కూడా కరెక్ట్ గా ఉంది, బాగానే ఉంది. సార్, సార్, నేను చూపిస్తాను సార్. ఏయ్ నాకు తెలీదా? మీసం బాగుంది, బ్యూటిఫుల్ ముస్టాచ్. సార్ ఈ ఫోటో కూడా బాగుందా? ఇంకేంటి ఇంతకన్నా గొప్పగా తీస్తారా? ఇక్కడే ఎక్కడ? ఇక్కడే ఇక్కడే. ఆ. ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఆ ఫోటో కోసం ఆ. టికెట్ బాంబు పేల్చా పారిపోయాడు. ఆ బాంబు ఈ బాంబా? అబ్బా నా శిష్యుడు అనిపించావురా. ఫోటో ఆహా ఏం కావాలి సార్? ఫోటో దిగాలి. ఈ సైజ్ ఎంత? 150 రూపీస్. ఈ సైజు? 100 రూపీస్. ఆ శోభన్ బాబు గారి సైజు? 200 రూపీస్. ఇంతకు మీకేం సైజ్ కావాలి? నాకు ఈ సైజ్ అయితే చాలు. పాస్పోర్ట్ సైజ్. యా. ఫేస్ చూసి ముందే అనుకున్నా. ఆ. వెళ్ళి నుంచోపో. వెళ్ళి అలాగే. నుంచో. ఆహా. ఎవరు? కొత్త కస్టమరా? శభాష్, లుక్ ఎట్ దట్. అరే ఆ ముసలోడి ఫోటో కోసం వచ్చినట్టున్నారా? అవును. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇంకా స్పెసిఫిక్ రేచి. ఐడియా. ఎందుకు పారిపోయాడు? ఆయన ఉండవా బాబు, మొఖానికి పౌడర్ వేస్తా తిరుగు. సరే. ఎక్కడరా మీ ఓనరు? ఇప్పుడే ఓ శవాన్ని ఫోటో తీయడానికి వెళ్ళాడు సార్. శవాలని తప్ప మనుషుల్ని ఫోటోలు తీయడా? ఎప్పుడు వస్తాడు? ఇదికి వచ్చాడండి. వీడెవడు? అచ్చం మీ ఓనర్ లా ఉన్నాడు. కాదండి, పటాన్ పొట్టోడి అని పెద్ద సేట్ అండి. మరి ఇందాక వేరే గెటప్ లో ఉన్నాడు. ఇప్పుడే గడ్డలో ఉన్నాడులేవా? ఈయన కష్టపడే, నువ్వు కళ్ళని పెట్టుకో. అబ్బో ఇదేంటిది? ఏమీ కనిపించడం లేదు, అంతా షార్ప్ గా ఉంది. షార్క్ ఏంటయ్యా? డార్క్ అంటే రొటీన్ గా ఉంటుందని షార్క్ అన్నానయ్యా. ఆహా. ఇంతకీ ఈయన తిరుగు. ఆ. చూడు. ఇగో. ఓహో. ఎంత అంతగా ఉన్నావు. ఈ ఓనర్ గడు ఫోటోలు ఇక్కడే ఇక్కడ పెట్టుంటాడు. రెడీ? వీడెవడు కూని చేస్తూ ఫోటో తీయించుకున్నాడు? అది డ్రామా ఫోటో బాబు, అది ఇలాగి. డ్రామా ఫోటోనా? ఇదిగో. ఇదిగో ఈ టైప్ లో ఫోటో తీ నాకు. అలాగే అమ్మది, ముందు నడుది. సార్, మీకు దండం పెడతాను సార్. కస్టమర్స్ కంగారు పడతారు. మా గురువు రాగానే మీకు ఫోన్ చేస్తాను. వెళ్ళండి సార్. రేపు ఉదయం వస్తాను. ఫోటో ఇవ్వకపోతే ప్రాణం తీస్తాను. అలాగే సార్, తప్పకుండా. నువ్వు తీయవయ్యా. ఆయన ఉండాలి. ఈడ కూడా. రెడీ? అది బ్రహ్మాండంగా వచ్చింది ఫోటో. వెళ్ళిపో. ఓ, థాంక్ యూ. హలో, ఎన్నాళ్ళు తిప్పుకుంటారా ఫోటో కోసం? మా వాలి వస్తున్నాడు. వెంటనే ఫోటో ఇవ్వకపోతే మా నాన్నతో పాటు మీ ఓనర్ కూడా పెట్టేస్తాను. గురు నువ్వు అయిపోయావు. ఇదే గెటప్ లో ఉంటే నీకు పాడి తయారు. లాభం లేదు, గెటప్ మార్చాల్సిందే. ఆహా. అది గురుగారు, ఈ గెటప్ మీకు అద్దరిపోయిందండి. మీరు అప్పులు పాలైపోయి ఈ స్టూడియో నాకు అమ్మేసి స్టూడియో ముందు అడుక్కుతున్నట్టుందండి బాబు. డార్క్ రూమ్ లో పెట్టి చిత్త కొడతాను దౌర్భాగ్యుడా. సర్లేండి గురుగారు, ఇదే గెటప్ లో ఈ వీధిలో ఒక రౌండ్ వేసారంటే మనకి సెలవు దొరుకుతుంది, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఎక్స్ట్రా వద్దు. అమ్మో ఆ భద్రాచలం కూడా వస్తాడు. నువ్వు లోపల పోరా. నారాయణ బాబు, గుడ్డాడు బాబు, ధర్మం చేయండి బాబు. బాబు గుడ్డోడుగా? ఈయనేం పోలీసే బాబు, ముష్టోని కూడా వదలటం లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, మొన్న వర్షానికి నోటీస్ బోర్డులోని క్రిమినల్స్ ఫోటోలు తడిసిపోయి మళ్ళీ ప్రింట్ చేసి మనం రెడీయా? రెడీ సార్. ఇదిగోండి.
11 ఉన్నాయేంటి? ఇంకో ఫోటో ఇక్కడే ఉందండి ఇస్తున్నాను ఇస్తున్నాను ఇదిగోండి సార్ వెరీ గుడ్. నా ఫోటోలు రెడీయా? రెడీ ఇదిగో ఇదేమిటి 3 ఫోటోలు అడిగితే 2 ఫోటోలు ఇచ్చావు? అది ఇందాక ఒక అమ్మాయి వచ్చింది, ఈయన ఎవరు చాలా అందంగా ఉన్నారు, జాకెట్ పెట్టుకుంటారంటే ఇచ్చేసా. చాలా సంతోషం, మంచి పని చేశావు. అవును ముబారక్. అందగారండి. ఎక్కడ్రా మీ బాసు? మీ పని మీద బయటికి వెళ్ళా సార్. ఒక్కసారి దొరికితే 100 సార్లు దొరికినట్టు అని చెప్పు. ఆ? ఎన్నిసార్లు తిప్పించుకుంటావు ఆ ఫోటోలకి? 100 సార్లు కొట్టేది ఒకేసారి ఉతుకుతాడంటావా? బాబు ధర్మం చేయండి బాబు. ఏయ్, నిన్నెక్కడో చూసినట్టుందే. లేదు లేదే గారు, ఇంతకుముందు బిర్లా టెంపుల్ దగ్గర అడుక్కున్నామండి, ఇప్పుడు ఈ బజార్కి షిఫ్ట్ అయ్యానండి. రే, వీడిని చూస్తుంటే అచ్చం మీ ఓనర్ లా ఉన్నాడే. ఏ మాత్రం డౌట్ లేదు సార్. లేదు సార్, మా ఓనర్ కూడా ఇలాంటి ముష్టి ఫేస్ అని మీతో చెప్తున్నాను అంతే. రే ఇట్రా, ఈ స్టూడియో ఓనర్ గాడు తప్పించు తిరుగుతున్నాడు. వాడు ఎప్పుడు వచ్చినా సరే ఈ నంబర్కి ఫోన్ చేయి. ఇదిగో ఇది ఉంచు. అలాగే. సార్, ఈ గెటప్ నీకు యమ కుదిరింది సార్. ఫస్ట్ పోనీ 100 రూపాయలు. అలాగా? ఆ? నిజంగానేనా? అవును. పట్టుకో. అయ్యో. లోపల. సోదరా, ఆ ఇల్లు ఎవరిది? నానాజీ అని మర్డర్లు చేస్తుంటాడు. అయినా మనకెందుకు, ఏమైనా విషయం ఉందా? సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇస్తారా? లిఫ్ట్? మొన్న ఈ మధ్య ఒక విధవని ఎక్కించుకుంటే టైరే పంచర్ అయింది. అయినా సిక్కు సోదరుని కాదనకూడదు. ఎక్కు. థ్యాంక్ యూ సార్. రైట్. ఓహో, ఇంత పరుగున్న వేడి సిక్కు సోదరా. నేను చాలా వెయిట్ ఉన్న మనిషిని సార్. ఏమిటా తుస్సు? సార్ మీరు కస్టమర్ అంటే చెప్తాను సార్. ఏమిటది? మీ సైకిల్ కి పంచర్ అయింది సార్. ఏయ్, ఇంతకు ముందు నా సైకిల్ ఎక్కిన వాడు నువ్వే కదూ? ఆహా. పెడతా మొహం పేసు నువ్వు. సార్ 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 గడ్డం పెక్కండి సార్, డేంజర్ అయిపోద్ది. డేంజర్ నీకనా? నాకే సార్. అటు చూడండి సార్, ఆ గడికర గంట చూశారు కదా సార్, వాడు నన్ను గుర్తుపెడితే పిచ్చి కొట్టుడు కొడతాడు సార్. వై? చెప్తాను రండి సార్. వీడెవడు? నానాజీ సార్. నానాజీ అంటే రోడ్ నెంబర్ 8 లో పెద్ద బంగ్లా సార్. మధ్య లేక మర్డర్లు చేసేవాడి చేతిలో మీ ఇద్దరు ఇరుక్కుపోయా సార్. ఈ ఫోటో నాకు ఇస్తే మీ ప్రాబ్లం సాల్వ్ చేసే ఉపాయం నేను చెప్తాను. ఒరే, ఇన్నాళ్ళు మాకు నిద్ర లేకుండా చేసి ఎంత హాయిగా నిద్రపోతున్నావురా నువ్వు. నీకు ఇస్తాను రా కిక్కు. రే ఏంట్రా రైటు? ఇదేంట్రా నానా మాలేసి పడుకున్నాడు? ఏమన్నా? వాళ్ళు వెళ్ళిపోయారులే, మనం వెళ్దాంరా. నా మాట విని సేఫ్ సైడ్ కి ఇంకో ఫోటో తీసుకోండి. ఇలా ఫోజులు ఇచ్చి అడుక్కున్నారు గట్ట వేసుకున్నారు. తీయండి. ఓకే ఓకే ఓకే. మళ్ళీ లైట్ వెలిగిందేంట్రా? వైర్ లూజ్ కనెక్షన్ అన్నా. రే అది ఆఫ్ చేయి.
శబాష్, చాలా బాగా తీసావయ్యా ఫోటో. అవును, ఎందుకింత లేట్ చేసావు? అది ఐడియా. వాలి, డబ్బులు ఇచ్చి పంపించు. మ్మ్. సార్ మళ్ళీ ఎవరిలో పోతే కవర్ పెట్టండి సార్. నువ్వు రా, కబురు పెడతారు కదా, పెడతారు. మ్మ్. ఆగండి. లెక్కెత్తుదా ఏంటి తెచ్చేది ఇది? కాంపౌండ్ దాట ముందే కాల్చి చంపేస్తారా? పద. మా నాన్న జుట్టు తెల్లగా కదా ఉండాలి, నల్లగా ఉందేంటి? అందుకే సార్ ఫోటో తీసుకు రావడం లేట్ అయింది. నెగిటివ్ ని సింగపూర్ తీసుకెళ్ళి వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ తీసుకెళ్ళి సార్. ఏయ్, నువ్వెవడో బే పెద్ద ఆయన చుట్టూ నలుపు చేయడానికి ఆ? సార్ ఆగు, వాళ్ళు చెప్పింది నాకు నచ్చింది. మా నాన్న ఇలాగే అందంగా కనిపించాలి. వాళ్ళకి ఇంకో కట్టించి పంపించు. వెళ్ళు.